ఒక ప్లేస్‌లో ఒకలాగా, ఇంకొక ప్లేస్‌లో ఇంకొకలాగా ఉన్నారు చూడ్డానికి. ఏమైందంటే నేను ఒక ఒక అబ్బాయిని జూసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి హోసన్న మినిస్ట్రీస్‌లో మంచి పొజిషన్‌లో ఉంది. ఆమె మంచి సింగరు. ఆమొచ్చి తన బిడ్డనికి సుమారుగా అబ్బాయికి 21, 22 సంవత్సరాలుంటాయి. ఆ అబ్బాయి చర్చికెళ్ళేతప్పుడు ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో యేసుకొని చాలా బాగా చక్కగా వెళ్తున్నాడు. కానీ ఆ అబ్బాయి నేను కొన్ని సార్లు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే ఒక మ్యారేజ్ ఫెస్టివల్ ఉండింది. మ్యారేజ్ జరిగేతప్పుడు ఆ అబ్బాయిని నేను చూసిన దూరం నుండి. చూసినప్పుడు వాడేం చేస్తున్నాడంటే ఫుల్లు ఎట్లున్నాడంటే చెవుకి కమ్మలు, దండలు, తర్వాత టర్న్ జీను, తర్వాత షైనింగ్ షర్టు, ఖద్దర్ షర్టు అన్నీ యేసుకొని డాన్స్ ఆడుతున్నాడు. అది పిక్చర్ పాటలకి చాలా జోష్‌గా, చాలా హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాడు. ఏమైందంటే నాకేమనిపించిందంటే, అరే! ఆ తమ్ముడేనా ఈ తమ్ముడు. అసలు ఆ అబ్బాయి ఎలా ఉండేవాడంటే, సంఘంలో ఒక మూలన మంచి డ్రెస్సులు వేసుకోకుండా నార్మల్ ఏదో ఎప్పుడుదో ఒక వైట్ షర్టు, ఎప్పటిదో ఒక వైట్ ప్యాంటేసుకొని అసలు నోరెత్తితే మాట రాదేమో అన్నట్లు ఆ అబ్బాయి సైలెంట్‌గా ఒక మూలన కూర్చొనుండేది చూసి, అరే! ఈ అబ్బాయి అసలు ఎంత దీనంగా ఎట్లుంటాడు చూడండి అని నాకనిపిచ్చేది. ఆ వివాహంలో చూసినప్పుడు అసలు ఏంది మన పిల్లలు చాలా చాలా అసలు ఏంది ఇట్లుండారు నాకర్థం కావట్లేదు. అయితే చర్చికొచ్చేటప్పుడు మనం అట్లా పోవాలని ఎక్కడన్నా ఉందా? మనము దేవుడు పరువు తీస్తున్నామో, మన పరువు తీస్తున్నామో మనకర్థం కావడంలే. ఏమైందంటే చర్చికొచ్చేటప్పుడు నీట్‌గా రెడీ అవ్వాలండి. నీట్‌గా రెడీ అవ్వాలి. ఇప్పుడు బయటోళ్ళు మనల్ని చూసినప్పుడు, అరే! చర్చికెళ్ళేటప్పుడు మనం కూడా ఇలా ఉండాలేమో, ఇలానే ఉండాలేమో, ఇలా దీనంగా ఇలా డ్రెస్సులు లేకుండా ఎట్లంటే అట్లా ఉండాలేమో అనే వాళ్ళకి ఇంటెన్షన్ కల్పించకూడదు మనము. నీట్‌గా మంచిగా కొత్త డ్రెస్సులేసుకొని నీట్‌గా వెళ్ళాలి. బయట ఎలాగైతే మనం అన్నిటిలోనూ పాల్గొంటున్నామో సంఘంలో కూడా నీట్‌గా అన్నీ కూడా ఒక పరిచర్య చేసేది కావచ్చు, ఒక భోజనాలు వడ్డించేది కావచ్చు, ఒక పని చేసేది కావచ్చు, చర్చిలో ఏదైనా ఒక పని అంటే యవ్వనస్తులు పరిగెట్టాలండి. అసలు నేను అబ్బాయిని చూసినప్పుడు నాకసలు ఆశ్చర్యం వేసింది. ఈ అబ్బాయి అంతా ఏమి లేనోడిలాగా ఒకలాగుంటాడే ఏంది, ఇక్కడ బయటకొచ్చినప్పుడు ఇంత జోష్‌గా ఇట్లున్నాడే అని అనిపించింది. తర్వాత దూరం నుంచి ఆ అబ్బాయి నన్ను చూసిన వెంటనే వెళ్ళి దాక్కుంటున్నాడండి. అంటే నేను చెప్పేదేంటంటే, నువ్వు నా కోసం భయపడుతున్నావా? లేదా మా కోసం భయపడుతున్నావా? ఎందుకు మీకు భయమొస్తుంది? హల్లెలూయా! నేనేం చెప్తున్నానంటే, నా కోసం నువ్వు నటించాల్సిన అవసరం లేదు. దేవుడు మీ సీసీటీవీ ఫుటేజ్‌ని అలాగే తీస్తాడు. నాకు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే మీరెప్పుడు పలానా రోజు, పలానా సెకండ్, పలానా నిమిషము నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆయన దగ్గర ఉంటది. మనం పైకెళ్ళినప్పుడు అది ప్లే చేస్తాడు. చూడు ఇది నువ్వే, నువ్వు ఎలా ఉన్నావు అనేసి. మనము చర్చికొచ్చినప్పుడు 100% ఇవ్వలేం కానీ, మనం వేరే పనులు ఏవైనా జరిగేటప్పుడు మనం 100% వాటిల్లో పాల్గొనుంటాము. వాళ్ళల్లో మిక్స్ అయిపోయుంటాము. అన్నిల్లో మిక్స్ అయిపోయుంటాం. వాళ్ళు చేసే పనులు మనం చేస్తుంటాం. వాళ్ళలో కలిసిపోయుంటాం. కానీ దేవుడి సంఘంలో దేవుడు ప్రార్థనలు చేసేటప్పుడు మనం అంత 100% ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి జడ్జ్ చేసుకోండి. మన కోసమో, సేవకుల కోసమో, వేరే వాళ్ళ కోసమో భయపడకండి. దేవుడు చూస్తున్నాడు ప్రతి సెకండ్, ప్రతి ఇంచ్. అంటే ఎవ్వరికి మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి ప్రూవ్ చేస్తే చాలు. హల్లెలూయా! మీ హృదయం వచ్చి ఆయన ముందు తేటగా కనపడుతుందంట. ఒక గ్లాస్‌లో వాటర్ పోస్తే ఎలాగా అది క్లీన్‌గా కనపడుతుందో, అలాగనే దాంట్లో కలర్ వేస్తే ఎలాగా అది కనపడుతుందో, అలాగా మీ హృదయము మీరు చేసే కార్యాలు తేటగా దేవుడికి కనపడుతుంది. ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు క్లియర్‌గా ఉండాలా. దేవుడికి మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే చాలు. మాకు ఆన్సర్ ఇచ్చి ఏం అవసరం లేదు. హల్లెలూయా! నేను అదే కోరుకుంటున్నానండి. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా? ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా? ఈ జగమందు నీలాంటి దేవుడు ఎవడయ్యా? ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును
నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా.